దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ఉద్యమకారులను ఘనంగా సన్మానించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎవరూ వెళ్లొద్దని తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు పాసం యాదగిరి కోరారు. హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ ద్రోహులంతా ప్రభుత్వంలో ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారిని రేవంత్ తన పక్కన పెట్టుకున్నారని మండిపడ్డారు. దొంగలంతా మీ పక్కన ఉంటరా? మేం ఎక్కడున్నాం, వాళ్ళెక్కడన్నారు, గద్దర్ ఎక్కడనున్నారు? ఐక్య కార్యాచరణ కమిటీతో ఉద్యమాలు చేశాం. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడికి పోయాం. ఓపెన్ కాస్ట్, ఫార్మాసిటీ, రైతు చావులు ఇలా ప్రతి సమస్యకు మేం ముందున్నాం.